నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848455806. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. ఆ సమయంలో వైద్య కళాశాలల స్థాపన, నిర్వహణ, మెడికల్ అడ్మిషన్ల గురించి పూర్తి అధ్యయనం చేయటం జరిగింది. తల్లిదండ్రులు, విద్యార్థుల సౌకర్యార్థం ప్రతిరోజు జూమ్ మీటింగ్ ద్వారా రాత్రి 8 గంటల నుంచి ఒక 2 గంటల పాటు ఏ కాలేజీలో చేరాలి, ఏ రాష్ట్రాల్లో చేరాలి, ఏ ర్యాంక్ వరకు సీట్లు వస్తాయనే సమాచారాన్ని సమగ్రంగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందిస్తున్నాం. ఇదే కాకుండా వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రాష్ట్రాలు ఇచ్చే నోటిఫికేషన్లు కూడా దాని ద్వారా విద్యార్థులకు సమాచారం అందిస్తూ ఉన్నాం. ఈ జూమ్ లింకు, వాట్సాప్ లింకు ఈ వీడియోలో ఉండే డిస్క్రిప్షన్ బాక్సులో చూడొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్ అంటే తెలవని వారు నాకు మెసేజ్ పెట్టి జూమ్ లింక్ పంపండి అంటే మీకు లింక్ పంపిస్తాను. నీట్ పరీక్షలో మార్కులు రాలేదు, అర్హత సాధించలేదు అని ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎంబీబీఎస్ ఏ కేటగిరీలో అంటే ఫ్రీ సీట్ రాకపోతే, ఆర్థిక పరిస్థితి బాగా ఉంటే బి కేటగిరీ సంవత్సరానికి 15 లక్షలు అది కట్టుకోండి. ఇది కూడా అందరికీ రాదు. ఆంధ్రప్రదేశ్లో బి కేటగిరీ రావాలంటే 3,50,000 ర్యాంక్ వరకే వస్తుంది. తెలంగాణలో గత సంవత్సరం అనుభవాన్ని బట్టి 5,60,000 వరకే బి కేటగిరీ వస్తుంది. ఆ పైనున్న వాళ్ళందరూ కూడా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కర్ణాటకలో అక్కడ మేనేజ్మెంటు, పేమెంట్ సీట్లకు నోటిఫికేషన్ విడుదలైంది. వాళ్ళు 2 రోజులే సమయం ఇచ్చారు. 7 ఆగస్టు ఉదయం 11 గంటల నుంచి 9వ తారీఖు రాత్రి అర్ధరాత్రి వరకు 11:59 వరకు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సగటున బి కేటగిరీ 15 లక్షలు ఉంటుంది. కర్ణాటకలో ఈ మేనేజ్మెంట్, పేమెంట్ సీట్లు ఎక్కువ కాలేజీలో 11 లక్షలే ఉంది. ఇది హాస్టల్ ఫీజు కాకుండా. మీకు సీట్ వచ్చిన తర్వాత బి కేటగిరీ 3 రోజులే టైం ఉంటుంది. డబ్బు అప్పుడు ఒక్కసారిగా కట్టకపోతే, ఒకే ఇన్స్టాల్మెంట్లో కట్టకపోతే సీటు కోల్పోతాం. బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి, తీసుకోవచ్చు. కానీ మొదటి సంవత్సరం బ్యాంకు రుణము మీ సీట్ వచ్చినట్టు కాగితం పెడితే మీకు రాదు. మొదటి సంవత్సరము కాలేజీ ఫీజు మీ ఏర్పాటు మీరు చేసుకుని, దరఖాస్తు పెట్టుకుని, బ్యాంకు లోను ప్రాసెస్ చేసుకుని, ఇక భవిష్యత్తులో 2, 3, 4, 5 సంవత్సరాలకి బ్యాంకు వాళ్ళే కాలేజీ అకౌంట్లో వేస్తారు. కనుక నాకు సీట్ అలాట్ అయినాక బ్యాంక్కి వెళ్తామనేది అంత సమంజసం కాదు, మీకు రాదు. ఆ 3 రోజుల్లో బ్యాంకు వాడు మీకు రుణం మంజూరు చేసే అవకాశం లేదు. కర్ణాటకలో దరఖాస్తు పెట్టుకుంటే మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. కర్ణాటకలో KEA, కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ వాళ్ళు అక్కడ అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఈ కర్ణాటకలో కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కానీ ఈ మేనేజ్మెంట్ సీట్లు, బి కేటగిరీ సీట్లలో ఎటువంటి రిజర్వేషన్లు ఉండవు. కులపరమైన, మతపరమైన రిజర్వేషన్లు ఏమీ ఉండవు. కర్ణాటక దరఖాస్తు చేసిన తర్వాత త్వరలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నోటిఫికేషన్లు, అన్ని రాష్ట్రాల నోటిఫికేషన్లు రాబోతూ ఉన్నాయి. ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి నోటిఫికేషన్ విడుదలైంది. 14 ఆగస్టు నుంచి 20 ఆగస్టు వరకు అప్లికేషన్ పెట్టుకోవాలి. 14, 15 2 రోజులు
దరఖాస్తు పెట్టుకుని ఫీజు మాత్రమే చెల్లించే అవకాశం ఉంది. 16 నుంచి ఏ కాలేజీల్లో మీరు ఆప్షన్స్ పెట్టుకోవటం అనే దాన్ని 16 నుంచి ప్రారంభమవుతుంది. ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎన్ని కాలేజీలు ఉంటే అన్ని కాలేజీలకి ఆప్షన్ పెట్టడం మంచిది. 1, 2 పెట్టి ఆపొద్దు. మనకు వెసులుబాటు ఉంది, అన్ని ఆప్షన్స్ కంప్యూటర్లో వరుసగా ఎన్ని కాలేజీలు ఉంటే అన్ని పెట్టుకోవడం అనేది మంచిది. ఈ సంవత్సరము ఆల్ ఇండియా కౌన్సిలింగ్ మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి మొదటి రౌండ్ అడ్మిషన్లు ఫలితాల ప్రకటన 23 అవుతుంది. 23 నుంచి మొదటి రౌండ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ పూర్తి కాగానే అన్ని రాష్ట్రాల వారు మొదటి రౌండ్ వాళ్లకు మిగిలిన 85% సీట్లను నింపడానికి నోటిఫికేషన్ విడుదల చేయమని నేషనల్ మెడికల్ కమిషన్ వారు ఆదేశాలు ఇచ్చారు. అంటే ఆల్ ఇండియా కౌన్సిల్, రాష్ట్రాలలో ఉండే కౌన్సిలింగు సమాంతరంగా జరుగుతాయి. ఒకవేళ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో కానీ రాష్ట్రంలో కానీ మీకు సీట్ వస్తే సీటు వచ్చి చేరవలసిన అవసరం లేదు. మనం ఇష్టం ఉంటే చేరాలి, ఇష్టం లేకపోతే వదిలేయచ్చు. ఒకవేళ సర్టిఫికెట్లు ఇచ్చి ఫీజు కట్టి చేరారు, ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో కానీ రాష్ట్రంలో కానీ వెబ్సైట్లో ఫ్రీ ఎగ్జిట్ అని ఇస్తారు. ఆ ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చిన సమయంలో 1 రోజో 2 రోజులో ఇస్తారు. ఆ టైంలో మనం ఆ కాలేజీ నుంచి పూర్తి ఫీజు వాపసు తీసుకుని సర్టిఫికేట్లు తీసుకుని వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫ్రీ ఎగ్జిట్ ఉన్నప్పుడు మాత్రమే మనం బయటికి రావాలి. లేకపోతే ఒకసారి చేరిన తర్వాత అక్కడ మనం ఇరుక్కుపోయే అవకాశం ఉంది. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలున్నా మొట్టమొదటి రాష్ట్రము ఈ నీట్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 4 ఆగస్టు నుంచి 13 ఆగస్టు వరకు అప్లికేషన్లు పెట్టుకుని ఫీజు చెల్లించాలి. అయితే కాలేజీల జాబితా లేదు, అందువల్ల ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం లేదు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వెబ్సైట్లో ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలనేది నోటిఫికేషన్ ఇస్తారు, అప్పుడు ఆప్షన్స్ పెట్టుకోవాలి. తెలంగాణలోని అన్ని కాలేజీలకి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. రాష్ట్రాలు మొదటి విడతలో గవర్నమెంట్ కాలేజీలో సీట్లను, ప్రైవేట్ కాలేజీలో గవర్నమెంట్ సీట్లు అంటే ఏ కేటగిరీ సీట్లను నింపుతారు. ఈ విద్యా సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక నిర్ణయాన్ని తీసుకుంది. అందరూ గమనించాలి. తెలంగాణలో 9, 10 ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు వరుసగా చదివిన వారు మాత్రమే స్థానికతకు అర్హులని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు. అందువల్ల ఈ 4 సంవత్సరాలు అక్కడ చదివిన వారికి మాత్రమే అక్కడ లోకల్ కోటా కింద సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఈ సంవత్సరం ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే అగ్రవర్ణాలలో ఉండే, అగ్ర కులాలలో ఉండే పేదలు. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా 6 కులాలు ఉంటాయి: రెడ్డి, కమ్మ, కాపు, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ. ఇంకా ఏమైనా ఉత్తర భారతం నుంచి వాళ్ళు తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు అగ్రవర్ణాలు ఉంటే వాళ్ళకు కూడా అర్హత ఉంది. వీళ్ళు ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హత సాధించాలంటే 1 ఏప్రిల్ 2024 తర్వాత తహసీల్దార్ నుంచి సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. గత సంవత్సరము తీసుకున్న సర్టిఫికేట్ ఈ సంవత్సరానికి చెల్లదు. మీరు తాజా సర్టిఫికేట్ పెట్టకుండా పాత సర్టిఫికేట్ పెడితే మిమ్మల్ని ఈడబ్ల్యూఎస్ కోటాలో కాకుండా జనరల్ కోటాలోకి ఓపెన్ కేటగిరీలో వేసేస్తారు. అక్టోబర్ 2023లో నేషనల్ మెడికల్ కమిషన్ ఒక ఆదేశం ఇచ్చింది. రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించమని నిర్దేశించింది. ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 10% సీట్లు తప్పనిసరిగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఇవ్వాలి అని ఆదేశించింది. తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 10% సీట్లను ఈడబ్ల్యూఎస్కి కేటాయించింది. అందువల్ల ఈ విద్యా సంవత్సరంలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, తక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా కొంత వెసులుబాటు అగ్రవర్ణాలకు ఉంటుంది. అయితే తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 7 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, 1 గవర్నమెంట్ డెంటల్ కాలేజీలు, 8 మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన జీవోని, నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వము దారికి రాకపోతే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టులో ఛాలెంజ్ చేసి తెలంగాణ హైకోర్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఈడబ్ల్యూఎస్ కోటా 10% వచ్చేలా చర్యలు తీసుకోవచ్చు. ముందు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ జీవోని, నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్ని చూపించి మాట వినకపోతే కోర్టు ద్వారా ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు కొంత లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ గత సంవత్సరంలో ర్యాంకులు ఎలా ఉన్నాయంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర యూనివర్సిటీ ఓపెన్ కేటగిరీలో 60,407 ర్యాంక్ వరకు వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీలో ఈడబ్ల్యూఎస్కి గత సంవత్సరం 39,757. అంటే పోయిన సంవత్సరం ఈడబ్ల్యూఎస్ కింద పెట్టినా ఏం ఫలితం కనపడలా. ఇక ఎస్వి యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ కేటగిరీ 69,941 ర్యాంక్ వరకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్లో ఎస్వి యూనివర్సిటీ పరిధిలో 63,967 వరకు వచ్చింది. అంటే ఎస్వి యూనివర్సిటీ అయినా ఆంధ్ర యూనివర్సిటీ అయినా ఓపెన్ కేటగిరీ కంటే మరి ఎటువంటి ఈడబ్ల్యూఎస్ ప్రయోజనం ఏం కనపడలా. తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం ఓపెన్ కేటగిరీ ఓసీలో 1,69,979 వరకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 1,42,345. ఎందువల్లంటే గత సంవత్సరంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు వాళ్ళకు తోచిన కొన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఈడబ్ల్యూఎస్ కోటా ఇచ్చారు. అందువల్ల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. అందువల్ల ఈడబ్ల్యూఎస్ కోటా పొందాలనుకునేవారు తప్పనిసరిగా 1 ఏప్రిల్ 2024 తర్వాత సర్టిఫికెట్టు తహసీల్దార్ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సర్టిఫికేట్ని దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంది. ఇంకా మీకు ఈ ఎంబీబీఎస్ అడ్మిషన్ల గురించి, నీట్ గురించి ఏదైనా అనుమానాలు ఉంటే జూమ్ మీటింగ్లో మీరు జాయిన్ అవ్వండి. అక్కడ చర్చిద్దాం, మీకు కావాల్సిన సమాచారం ఇస్తాం. సరే, ఏదైనా కారణం వల్ల ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ రాకపోతే, మెరిట్ సీట్ రాకపోతే బి కేటగిరీలో కొనుక్కోండి. బి కేటగిరీ కూడా రాలేదు, మీకు ఆర్థికంగా వెసులుబాటు లేదు, అప్పుడు ఎంబీబీఎస్కి సమాంతర ప్రత్యామ్నాయము BAMS ఆయుర్వేదం కోర్సు. తెలంగాణలో హైదరాబాదు, వరంగల్లో 2 కాలేజీలు ఉన్నాయి, 2 గవర్నమెంట్ కాలేజీలే. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో గవర్నమెంట్ కాలేజీ, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద మెడికల్ కాలేజ్ TTD ఆధ్వర్యంలో ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంది. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గుంటకల్లో ఉంది, అక్కడ 100 సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక విశేషం గమనించవలసింది ఏంటంటే, ఆయుష్ కోర్సులలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఉండే 15% ఆల్ ఇండియా కోటాతో పాటు ప్రైవేటు ఆయుర్వేద, ప్రైవేట్ హోమియోపతి కాలేజీల్లో కూడా 15% సీట్లను ఆల్ ఇండియా కోటా కేటాయించారు. అది గమనించి, అయితే ఈ 15% మనం వివిధ రాష్ట్రాల వెబ్సైట్లో మనం దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రానికి దరఖాస్తు పెట్టినా ఆ రాష్ట్రానికి ఫీజు కట్టవలసి ఉంటుంది. ఆయుర్వేదము మీరు డబ్బున్న వాళ్ళైతే కట్టుకోగలమంటే బ్యాంకు లోన్ లభిస్తే చెన్నైలో ఉండే శ్రీ జయేంద్ర సరస్వతి
ఆయుర్వేద కాలేజీ చాలా ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ కాలేజీ సరే, పేద వర్గాలు అల్పాదాయ వర్గాలు ఇక్కడ ఫ్రీ సీట్ పొందిన జయేంద్ర సరస్వతిలో 4.5 లక్షలు 3.5 లక్షలు ఫీజు, ₹1,00,000 హాస్టలు, 5 ఏళ్ళు కట్టాలి. అక్కడేం రిజర్వేషన్లు ఉండవు. అది డీమ్డ్ యూనివర్సిటీ. అది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో నంబర్ 1గా అభివర్ణించవచ్చు. ఆయుర్వేదం రాకపోతే హోమియోపతి చేరండి. హోమియోపతి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అయితే ఆయుర్వేదం రాని వాళ్ళు మాత్రమే హోమియోపతిలో చేరండి. హోమియోపతి తర్వాత మీరు న్యాచురోపతి కోర్సు, న్యాచురోపతి యోగా BNYS కోర్సు, ఇది డాక్టర్ కోర్సే. MBBSతో సమానంగా 4.5 సంవత్సరాల కోర్సు, సంవత్సరం ఇంటర్న్షిప్, దాంట్లో కూడా MD 3 ఏళ్ళు. ఈ న్యాచురోపతి కోర్సు నీటితో సంబంధం లేకుండా ఎంసెట్ ఆధారంగా, ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ఇస్తారు. హైదరాబాద్లో బేగంపేటలో గవర్నమెంట్ న్యాచురోపతి యోగా కాలేజ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2 ప్రైవేట్ కాలేజీలు, ఒకటి గుంటకల్లో ఉన్నది 100 సీట్లు, మరొకటి బాపట్ల సమీపంలో PB పాలెం అని అక్కడ ఒక 100 సీట్లతో ప్రైవేట్ కాలేజ్ ఉంది. ఈ ఆయుష్ కోర్సుల్లో రాకపోతే సాంప్రదాయ కోర్సులు చేరొద్దు. అగ్రికల్చరు, వెటర్నరీ, ఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫిజియోథెరపీ వీటిలలో చేరకుండా కొత్తగా వచ్చిన BSc పారామెడికల్ కోర్సెస్, అలైడ్ హెల్త్ సైన్సెస్లో చేరండి. దానికి తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ, పంజగుట్ట హైదరాబాద్లోని నిమ్స్ వారు నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ BSc పారామెడికల్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ పారామెడికల్లో కూడా కన్నుకు సంబంధించిన కోర్సులు, చెవికి సంబంధించిన కోర్సుకు డిమాండ్ లేదు, మెడికల్ రికార్డ్స్కు డిమాండ్ లేదు, ఫిజియోథెరపీకి డిమాండ్ లేదు. కనుక ఈ 4 కోర్సులు వద్దు. మిగతా ఏది తీసుకున్నా కూడా మీకు బంగారు బాట, బంగారు భవిష్యత్తు. కనుక సర్వం MBBS అనుకోవద్దు. ఈ రోజున జాతీయ స్థాయిలో 20,000, 30,000, 40,000, 600 పైగా వచ్చిన మార్కులు అనేక మంది ఆయుర్వేద మెడికల్ కాలేజీలో చేరుతున్నారు. 10 ఏళ్ల తర్వాత దేశంలో భవిష్యత్ అంతా కూడా ఆయుర్వేదానికే ఉంటుంది. MBBS ఇప్పుడు 1,10,000 సీట్లు, ఇంకా రాబోయే కాలంలో 2 లక్షల మంది సంవత్సరానికి డాక్టర్లు పాస్ అయ్యి వస్తే ఏం చేయాలి వీళ్ళందరికీ? అందువల్ల ఆయుర్వేదంలో సీట్లు 40, 50, 60 ఉంటాయి. అదే MBBS అయితే 250 సీట్లు ఉంటాయి. కనుక 10 ఏళ్ల తర్వాత భవిష్యత్తు ఆలోచన చేస్తే ఆయుర్వేదం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రస్తుతం MBBSతో సమానంగా ఆయుర్వేదం కోర్సు BAMS ఉంది. ఇంకా భవిష్యత్తులో 10 ఏళ్ల తర్వాత నంబర్ 1 ఆప్షన్, టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా నంబర్ 1 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆయుర్వేద కోర్సుకే దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది, చేరే అవకాశం ఉంది. ఏదేమైనా మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే జూమ్ మీటింగ్లో చేరండి, మీ అనుమానాలు నివృత్తి చేసుకోండి. ఎప్పటికప్పుడు వార్తాపత్రికల్లో నోటిఫికేషన్లు రావు. ప్రతి రాష్ట్రము ఆల్ ఇండియా కౌన్సిలింగ్ వెబ్సైట్లు ప్రతిరోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి వెబ్సైట్ చూసుకోండి. చూసి కొత్తగా ఏమి సమాచారం ఇచ్చారనేది చూసుకుంటూ ఉండండి. ఆ విధంగా మేము కూడా వాట్సాప్ గ్రూపులో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని గ్రూపుల్లో పెడుతున్నాం. జూమ్ మీటింగ్లో కూడా రాత్రి 8 గంటలకు మీటింగ్ ప్రారంభంగానే ఆ రోజు అప్డేట్స్ ఏంటి, ఆ రోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటి, అడ్మిషన్ల గురించి అని చెప్తూ ఉన్నాం. కనుక 8 గంటలకి జూమ్ మీటింగ్లో చేరి, ఈ మీటింగు మే 15 ప్రారంభమైంది, డిసెంబర్ నెలాఖరు వరకు కేవలం MBBS అడ్మిషన్లే కాక ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన వాళ్ళు ఏ కోర్సు చదివితే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుందనే అంశాన్ని మీ అందరికీ తెలియజేయడానికి డిసెంబర్ నెలాఖరు వరకు కూడా ఈ జూమ్ మీటింగ్లు ఇలాగే కొనసాగుతాయి. అట్లాగే అప్లికేషన్లో ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏ కాలేజ్ పెట్టుకోవాలి, ఏ క్రమంలో పెట్టుకోవాలనే అంశాన్ని కూడా ప్రతి విద్యార్థికి ఆ విద్యార్థికి ఉన్న ర్యాంకును బట్టి, వాళ్ళ యొక్క ప్రాంతాన్ని బట్టి విడివిడిగా ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి 16 నుంచి, అలాగే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కాలేజీల ఆప్షన్లు నింపే ప్రక్రియలో మీకు సహాయపడతాను.
సీట్ వచ్చిన తర్వాత చేరాలా వద్దా అని నన్ను అడిగి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి. తొందరపడి అప్లై చేయటం వరకు, సీట్ రావటం వరకు ఓకే. పొరపాటున మీరు వెళ్ళిపోయి చేరేశారంటే వెనక్కి తీసుకోవడం కష్టం. కనుక జాగ్రత్తగా, ఇది కొంత క్లిష్టమైన ప్రక్రియ, దీన్ని పూర్తిగా అధ్యయనం చేశాం కనుక మీకు నేను సవివరముగా గ్రామీణ వాసులకు అందరికీ కూడా వివరించడానికి సిద్ధంగా ఉన్నాను.